ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బహుళ షష్ఠి. ఈరోజు గ్రామదేవతకు పూజలు జరిపించుట శ్రేయోదాయకం. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుని పరాజయం. యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు. ఇరు ప్రక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్బాణాలను తీసుకొని రథం మీద వచ్చి పురంజయుని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు. రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. పురంజయుని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు. దశ్వాలు నాశనం చేశాడు. పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుచ్చుకోగా వాటిని తీసి, నీ బాణాలు నీకే ఇస్తాను, తీసుకో అంటూ శత్రుసేనలపై కురిపించాడు. చూసే వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది. చేతులు పోయి, మెడలు తెగి, కాళ్ళు విరిగి చూసే వాళ్లకు భయం కలిగించే విధంగా ఉంది యుద్ధరంగం. తొండాలు తెగిన ఏనుగులు, తోకలు తెగిన గుర్రాలు, చాలా బీభత్సంగా రణరంగం తయారైంది. సంజయుడు కాంబోజరాజు ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉన్నారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమైపోయింది. పురంజయుడు నీరసించిపోయాడు. కానీ కాంబోజరాజు మాత్రం మరింత విజృంభిస్తూ ఉన్నాడు. ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయ సమయం అనంతరం కోటకు చేరుకున్నాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదులుతాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావటం గురించి ఆలోచన చేయవద్దునని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని గురించి ఆలోచించమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచారణ చేయకపోవడం, దైవానుగ్రహం లేకపోవడం అని చెప్తాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు. మహారాజా, నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి, శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణుని సేవించు. కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది. కార్తీక నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చెయ్యి, విజయం కలుగుతుంది. ముందు చెప్పిన దానికంటే మంచిదైన దానిని చెబుతాను విను. తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువును పూజించవలెను. విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయటం చాలా మంచిది. కృష్ణ, గోపాల, గోవింద అంటూ ఆలయ సన్నిధానంలో నాట్యం చేయడం ప్రశస్తం. ఆ విధంగా చేయుట వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను. భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు. పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి. బ్రాహ్మణ భక్తి కార్తీక వ్రతం చేయి. కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెప్తాడు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 21వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.